హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చిన్న చిన్న టిప్స్ వాడి మన పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, రండి చూసేద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకోవాలి. అందులోకి 3 ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ మునిగేంతలా వాటర్ని వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక కాస్త సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వల్ల ఎగ్స్ త్వరగా బాయిల్ అవుతాయండి. ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. 1/2 ఎండు కొబ్బరి, 1 టమాటో అండ్ 1 ఆనియన్ని తీసుకోవాలి. వీటిని సన్నగా చాప్ చేసుకుందాం. చాప్ చేసుకున్నాక ఆనియన్స్ని అండ్ ఎండు కొబ్బరిని ఇలా వేయించుకుందాం. ముందుగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ ధనియాలు తీసుకొని వేయించుకుందాం. ఇలా వేగాక అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత టమాటోని కూడా ఇలా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 2 కప్స్ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నానండి ముందే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఒక 2 to 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు పీల్ తీసేసేయాలండి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీని పెట్టుకోవాలండి. అందులోకి కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిటికెడు పసుపుని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పుని వేసుకోవాలి. అందులోకి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే ఎగ్స్ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండీని పెట్టుకోవాలి. అందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక క్లిప్ మిస్ అయిందండి. అందులోకి మసాలా దినుసులు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగాక అందులోకి కరివేపాకు అండ్ కొత్తిమీరని వేసుకోవాలి.
ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపుని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టాం కదండి పేస్ట్, టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అందులోకి కాస్త పుదీనాని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి. ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. నెక్స్ట్ కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుందండి, బాగా మెత్తగా అవ్వదు. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ని వేసుకుందాం. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ అనేది 70% ఉడకాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ 70% ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ కర్రీలోకి అది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇలా పై నుంచి వేసుకోవాలి రైస్. నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కాస్త గీ వేసుకోవాలండి. నెక్స్ట్ మూత పెట్టుకోవాలండి. లోపలున్న ఆవిరి బయటికి రాకుండా ఏదైనా బరువున్న వస్తువుని పైన పెట్టుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, మన పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్గా మన ఎగ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఎప్పుడు బయట రెస్టారెంట్లోనే కాకుండా ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.